Hello, hi, welcome all the competitive various and would-be teachers. This is your Kiran Kodmuru. Welcome back to our School Astor Biological Science content classes. ఇప్పటివరకైనటువంటి అన్ని కాంటెంట్ సంబంధించిన క్లాసెస్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఎవరైనా మిస్ అయినట్టు చూడండి. 8th 9th సంబంధించిన క్లాస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఉన్నాయి. సో ఆ లిస్ట్లో చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మీకు అన్నీ కూడా ప్లేలిస్ట్ సపరేట్గా కనబడుతుంటాయి. మిస్ అయినట్లు చూడండి. అండ్ ఈరోజు సెషన్లో భాగంగా ప్రీవియస్ సెషన్లో వచ్చేసి మనము జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే ఏంటి, జీన్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అనే అంశాలు అయితే చూసాము. అండ్ లామార్కిజం కూడా చూసాము. సో ఈరోజు సెషన్లో వచ్చేసి కంప్లీట్గా మనం ఓన్లీ డార్విన్ గురించి చూడబోతున్నాం. డార్విన్ గురించి మనకి చాలా పాయింట్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే టచ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, చిన్నగా కనబడుతుంది, బట్ మనకేంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ డార్విన్ నుండే మనకు స్పెషల్లీ ఒకసారి ఎగ్జామ్లో 2 times అడగడం జరిగింది. సో కాబట్టి చిన్న టాపిక్ బట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. చూద్దాం ఏంటి అనేది, రైట్. సో చార్లెస్ డార్విన్ సో ఇతడు బ్రిటిష్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. గుర్తుపెట్టుకోండి, బ్రిటిష్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. ఇతడు రచించిన వాటిలో వెరీ ఫేమస్గా ఉన్నది ఏంటంటే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో ప్రకృతి వర్ణం అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో న్యాచురల్ సెలెక్షన్గా చెప్పుకుంటాం. సో అతను ప్రచురించినటువంటి గ్రంథమైనటువంటి ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్లో మనకి ఈ యొక్క ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది, రైట్. సో జాతుల ఉత్పత్తి అంటాం దీన్ని తెలుగులో, జాతుల ఉత్పత్తి అంటాం. గుర్తుపెట్టుకోండి, చార్లెస్ డార్విన్ బ్రిటిష్కి చెందినటువంటి శాస్త్రవేత్త. ఇతడు రచించిన గ్రంథం వచ్చేసి ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. దీంట్లో మనకి జాతుల ఉత్పత్తి అంటాం తెలుగులో. దీంట్లో ఇతడు ప్రతిపాదించిన సిద్ధాంతమైనటువంటి ప్రకృతి వర్ణ సిద్ధాంతం వెరీ ఫేమస్. ఏంటి మరి ఈ ప్రకృతి వర్ణ సిద్ధాంతం ఏంటి అని చూసినట్లయితే, ప్రకృతి అంటే తెలిసిందే నేచర్, వర్ణం అంటే సెలెక్ట్ చేసుకోవడం. సో మరి జీవుల్లో ఎలాంటి వాటిని ప్రకృతి సెలెక్ట్ చేసుకోవడం, దట్ మీన్స్ ప్రకృతి సెలెక్ట్ చేసుకోవడం ఏంటి అంటే సో ప్రకృతి అనేది ఒక దేవత కాదు, ఏది కాదు. సో ప్రకృతి సెలెక్ట్ చేసుకోవడం దాని అర్థం ఏంటంటే ఫిట్గా మంచి లక్షణాలతో ఉన్నటువంటి జీవులు బ్రతుకుతాయి, అంతే. దట్స్ ఇట్, వెరీ సింపుల్. వీక్గా ఉన్న జీవులు చచ్చిపోతాయి. సో అది క్వైట్ కామన్. బయాలజీ అంటేనే జీవులు వీక్గా ఉంటే చచ్చిపోతాయి, బలంగా ఉంటే బ్రతుకుతాయి, అంతే. సో దీన్నే ప్రకృతి వర్ణంగా డార్విన్ చెప్పడం జరిగింది. సో అంటే ఏవైతే జీవులు బలంగా ఉంటాయో సో అవి ప్రకృతి చేత ఎన్నుకోబడతాయి, ప్రకృతిలో జీవిస్తున్నాయంటే ప్రకృతి చేత ఎన్నుకోబడతాయని చెప్పడం జరిగింది. సో ఇలా ప్రకృతి ఎన్నుకుంటుంది కాబట్టి ఈ థియరీని ఏమన్నామంటే న్యాచురల్ సెలెక్షన్ బై ద నేచర్. కాబట్టి దీన్ని ప్రకృతి వర్ణ సిద్ధాంతంగా చెప్తూ ఉన్నాం. మరి ఇక్కడ చూసినట్లయితే ఒక జాతిలో ఎప్పుడైనా అనేక జీవులు ఏర్పడ్డప్పుడు, సో అంటే జాతి యొక్క సంతానం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఉంటుందన్నమాట. అంటే బ్రతకడం కోసం పోరాటం చేస్తూ ఉంటాయన్నమాట. సో ఎందుకు బ్రతకడం కోసం పోరాటం చేస్తాయంటే ఒకే జాతి జీవుల మధ్య ఇది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఒకే రకమైన జాతి జీవుల మధ్య ఎక్కువగా ఉంటున్నట్లయితే సో మగజీవులు ఆడజీవుల కోసం అన్వేషించడం, ఆడజీవులు మగజీవులకు అన్వేషించడం అనేది సేమ్ జాతి అయితేనే జరుగుతూ ఉంటుంది, రైట్. సో అలా ఫైట్ చేసే క్రమంలో మగజీవులు ఆడజీవుల కోసం ఫైట్ చేసే క్రమంలో మగజీవులు చనిపోవడం జరుగుతుంది. ఒకే జాతికి చెందిన జీవుల యొక్క ఆహారపు అలవాట్లు కూడా సేమ్ ఉంటాయి, రైట్. సో ఉదాహరణకు ఒక పులి ఉంది, సో జింకల్ని తింటుంది, ఇంకో పులి కూడా జింకలు. అంటే వీటి యొక్క ఆహారపు అలవాట్లు సేమ్ అయినప్పుడు ఆహారం కోసం ఫైటింగ్ ఉంటుంది. నెక్స్ట్ నివసించేటువంటి ప్రదేశం కూడా సేమ్ ఉంటుంది జనరల్గా. సో బర్డ్స్ తీసుకునేటువంటి నెస్ట్లు ఉంటాయి, రైట్. సో టైగరు లేకుంటే లయన్ డీర్స్ తీసుకున్నాం అనుకోండి, సో ఫారెస్ట్లో ఉంటాయి. సో అవి నివసించేటువంటి ప్రాంతం అంటే ఇక్కడ ఆవాసం కోసం ఫైటింగ్ అవుతూ ఉంటుంది, మరో జీవి కోసం ఫైటింగ్ అవుతూ ఉంటుంది, ఆహారం కోసం కూడా ఫైటింగ్ అవుతుంది. అంటే ఒకే జాతి జీవులు ఎక్కువగా అయినప్పుడు వాటి మధ్యలో పోరాటం అనేది జరుగుతుంది. ఈ పోరాటాన్ని ఏమంటామంటే మనుగడ కోసం పోరాటం అంటాం. మనుగడ కోసం పోరాటం, గుర్తుపెట్టుకోండి, మనుగడ కోసం పోరాటం. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటాం ఇంగ్లీష్లో అయితే.
స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటే తమ ఉనికిని కాపాడడానికి ఫైట్ చేస్తూ ఉంటాయన్నమాట. తమ ఉనికి అంటే బ్రతకడం కోసం, అంతే, వెరీ సింపుల్, ఇక్కడ ఏం లేదు. సో ఏంటి, దీన్ని మనుగడ కోసం పోరాటం అనేసి డార్విన్ చెప్పడం జరిగింది. సో మనం ఇలా పోరాటం చేసినప్పుడు అన్ని జీవులు బ్రతుకుతాయంటే దాంట్లో ఏ జీవులైతే బలంగా ఉంటాయో, ఏ జీవులైతే తెలివిగా ఉంటాయో, ఏ జీవులైతే శారీరకంగా ఇంకొక జీవిని ఓడిస్తాయో లేకుంటే చంపేస్తూ ఉంటాయో, లేకుంటే ఏ జీవి అయితే శత్రువుల బారిన తెలివిగా తప్పించుకోగలుగుతుందో అలాంటి జీవులు మాత్రమే బ్రతుకుతాయి. సో దాన్ని ఏమన్నాడంటే యోగ్యతముల సార్థక జీవనంగా చెప్పాడు. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్ అన్నీ. యోగ్యతముల సార్థక జీవనం. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. ఏం లేదు, సర్వైవ్ అంటే సక్సెస్ఫుల్గా బ్రతకడము, ఫిట్టెస్ట్ అంటే మంచిగా బలంగా అన్ని రకాలుగా యాక్టివ్గా ఉన్నటువంటి జీవులు, అన్ని రకంగా బలంగా ఉన్నటువంటి జీవులు అనేవి నివసిస్తాయి. దీనిని ఏమన్నాడంటే యోగ్యతముల సార్థక జీవనంగా చెప్పడం జరిగింది. వెరీ సింపుల్. ఇక్కడ ఒక జాతి జీవులు ఎక్కువగా ఉన్నప్పుడు వాటి మధ్యలో పోరాటం జరుగుతుంది. దీన్ని మనుగడ కోసం పోరాటంగా చెప్పుకుంటాము. సో దాంట్లో కొన్ని జీవులను నశించిపోతాయి, మిగిలిన జీవులు అనేవి వాటి యొక్క జీవనాన్ని సక్సెస్ఫుల్గా సాఫీగా కొనసాగిస్తూ ఉంటాయి. దీనిని యోగ్యతముల సార్థక జీవనం, ఓరల్స్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్గా చెప్పడం జరిగింది. సో డార్విన్ అనగా మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే న్యాచురల్ సెలెక్షన్ ఒకటి కావాలి, అతను రచించినటువంటి గ్రంథమైనటువంటి ఒరిజిన్ ఆఫ్ స్పీసీస్ ఒకటి గుర్తు రావాలి, నెక్స్ట్ వచ్చేసి మనుగడ కోసం పోరాటం, నెక్స్ట్ వచ్చేసి యోగ్యతముల సార్థక జీవనం, ఇవన్నీ కూడా గుర్తు రావాలి. రైట్. సో మరి ఇతడు చూసినట్లయితే ఇంకా మనకి ఇతని యొక్క 22 ఇయర్స్ ఏజ్లో ఒక 5 years పాటు ఒక నౌకలో ప్రపంచం మొత్తం కూడా చుట్టూ రావడం జరిగింది. యాక్చువల్గా బ్రిటిష్ గవర్నమెంట్ వీళ్ళని పంపిందనమాట. సో ఎక్కడెక్కడ ఏముంది మొత్తం ఎలా ఉంది సిచ్యువేషన్స్ కనుక్కొని రావడానికి పంపించడం జరిగింది. సో దానిలో భాగంగా డార్విన్ కూడా వాళ్ళతో పాటు వెళ్ళడం జరిగింది ఎట్ ద ఏజ్ ఆఫ్ 22 years. సో ఇతడు ప్రయాణించినటువంటి నౌక పేరు గుర్తుపెట్టుకోండి, HMS బీగిల్ అనేటువంటి నౌకలో ప్రయాణించడం జరిగింది. ఒకసారి బిట్స్లో అడిగాడు, సో ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు, టెట్లో దీంట్లో అడిగాడు. సో HMS బీగిల్లో ప్రయాణించడం జరిగింది. సో ప్రయాణించిన తర్వాత ఇతడు గాలాపోగస్ అనేటువంటి దీవుల్లో ఇతడు అక్కడ ఉండేటువంటి వృక్షాలపైన, జంతువులపైన అనేక ప్రయోగాలు చేయడం జరిగింది. సో దానిలో ఎస్పెషల్లీ ఇతడు వచ్చేసి ఫించ్ పక్షుల యొక్క ముక్కులో వైవిధ్యాల్ని పరిశీలించడం జరిగింది. ముక్కు ఉంటుంది కదా, బీక్ ఉంటుంది. సో ముక్కులో వైవిధ్యాలని పరిశీలించడం జరిగింది. వైవిధ్యాలు. సో ముక్కు సేమ్ జాతి, బట్ ఇక్కడ చూసినట్టయితే ఫిజికల్గా కొన్ని పక్షులు కొన్ని రకాల ముక్కు, ఆ ముక్కు యొక్క షేప్ కావచ్చు, ఆ ముక్కు యొక్క షార్ప్నెస్ కావచ్చు, ఆ ముక్కు యొక్క లెంత్ కావచ్చు, ఇలా ఆ యొక్క ఫించ్ పక్షుల యొక్క ముక్కుల యొక్క ఆకారాల్లో వివిధ రకాలైనటువంటి ఆకారాలను మన చార్లెస్ డార్విన్ పరిశీలించడం జరిగింది. సో ఎందుకు ఇలా జరిగిందని చూసినట్లయితే వాటి యొక్క ఆహారపు అలవాట్లు డిఫరెంట్గా ఉన్నాయనేసి గుర్తించడం జరిగింది. సో కొన్నేమో పురుగుల్ని పట్టుకుని తింటాయి, కొన్నేమో చెట్టును కొడుతూ అక్కడ ఉండేటువంటి, కొన్నేమో రసభరితమైన మొక్కల్ని తినడం, సో కొన్నేమో ఇంకా చిన్న వెజిటేరియన్ ఏమైతే మామూలుగా ఆకులు ఉంటాయి వాటిని తినడం. సో ఇలా మనకేంటంటే వాటి యొక్క ఆహారపు అలవాట్లకు అనుగుణంగా వాటి యొక్క ముక్క అనేది మార్పు చెందింది అనేసి ఇతను గమనించడం జరిగింది. సో దీనికి కారణం ఏంటి అని చూసినట్లయితే ఆ జీవుల్లో కలిగేటువంటి వైవిధ్యాలు. సో ఏవైతే ఉత్పరివర్తన అంటే దానివల్ల వైవిధ్యాలు కలుగుతుంటాయి. ఈ వైవిధ్యాలు అనేవి ఖచ్చితంగా ఆ జీవికి ఉపయోగకరంగా ఉన్నట్లయితే అది సర్వైవ్ అవుతుంది, లేదంటే నిరుపయోగంగా ఉందనుకోండి సో అది అంతరించిపోతుంది అనేసి తను చెప్పడం జరిగింది. రైట్. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే చార్లెస్ డార్విన్ గురించి. అండ్ దాన్ని ఇంకా చార్లెస్ డార్విన్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఇంకొక 3 సైంటిస్టుల గురించి రావడం జరుగుతుంది. 3 సైంటిస్టుల పేరు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒకరు వచ్చేసి ఏంటంటే మనకి చార్లెస్ లైల్ అనేటువంటి మరొక సైంటిస్ట్. సో ఇతడు రాసినటువంటి గ్రంథం ఏంటి అంటే, ఇతడు రాసిన గ్రంథం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా, ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరని చూసినట్లయితే చార్లెస్ లైల్. సారీ, ఇది లైస్ కాదు,
చార్లెస్ లైల్ అనేటువంటి సైంటిస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీని రాయడం జరిగింది. అదొకటి ఇంపార్టెంట్ బిట్లో గుర్తుపెట్టుకోండి. తను ఏం చెప్పాడంటే సో మామూలుగా భౌతిక మార్పులు క్రమంగా జరుగుతూ ఉంటాయి, సో అన్ని రకాల మార్పులు ఒకే విధంగా జరుగుతాయని తను చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ చార్లెస్ డార్విన్ దీంతో సాటిస్ఫై కాలేదు. సో అన్ని రకాల మార్పులు అనేవి ఒకే రకంగా జరగవు అనేసి మాల్థస్ అనేటువంటి మనకు తెలిసింది మాల్థస్ అనేటువంటి శాస్త్రవేత్త మరొక గ్రంథాన్ని రాయడం జరిగింది. సో ఈ గ్రంథం పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఆ బుక్ పేరు వచ్చేసి మనకి an essay on principles of పాపులేషన్లో ఈ గ్రంథంలో మనకి ఇతడు పాపులేషన్ థియరీని ప్రతిపాదించడం జరిగింది. జనాభా సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఎవరు అని చూసినట్లయితే మాల్థస్ అనేటువంటి శాస్త్రవేత్త. ఏం రాశాడు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా, an essay on principles of population. ఇతడేమో ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ. ఎవరు అని చూసినట్లయితే చార్లెస్ లైల్. గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా, an essay on principles of population. పాపులేషన్ అనగానే ఒకరే గుర్తు రావాలి మీకు, ఎవరంటే మాల్థస్ గుర్తు రావాలి. సో ఇతడు జనాభా సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో మరి జనాభా సిద్ధాంతంలో ముఖ్యమైన అంశాలు ఏం చెప్పాడంటే జనాభా అనేది గుణశ్రేణిలో పెరుగుతుందని చెప్పాడు. గుణశ్రేణి అంటే ఆల్మోస్ట్ డబుల్ కావడానికి గుణశ్రేణి అంటాం అనమాట, రైట్. సో జామెట్రికల్ ప్రోగ్రెషన్ అంటాం. సో అంటే ఇక్కడ 1 ఉంటే నెక్స్ట్ 2, 4, 8, 16 ఇలా అవుతూ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే గుణశ్రేణి. అంటే జనాభా అనేది అంత ఫాస్ట్గా పెరుగుతుందని అతని యొక్క ఉద్దేశం అనమాట. సో అదే ఆహారపు ఉత్పత్తులు చూసినట్లయితే అంకశ్రేణిలో పెరుగుతాయని చెప్పాడు. అంకశ్రేణి అంటే ఏంటంటే సో నెమ్మదిగా 1, 2, 3, 4, 5, 6 ఇలా కంటిన్యూస్గా పెరుగుతాయని చెప్పాడు. అంకశ్రేణి అంటే అర్థమెటికల్ ప్రోగ్రెషన్గా చెప్తూ ఉంటాను అనమాట. సో ఇది వచ్చేసి ఇతను చెప్పడం జరిగింది. ఎవరు? మాల్థస్. దేంట్లో అని చూసినట్లయితే తన యొక్క జనాభా సిద్ధాంతంలో ఒక కీ పాయింట్, అది గుర్తుపెట్టుకుని ముఖ్యమైనటువంటి అంశం. సో దీని చేత చార్లెస్ డార్విన్ చాలా ప్రభావితం కాబడ్డాడు, రైట్. సో ఇవి వచ్చేసి వీళ్ళిద్దరి పేర్లు సైంటిస్టులు. ఇంకా గుర్తుపెట్టుకోండి, ఇంకొక సైంటిస్ట్ వస్తాడు మనకి. ఇంకొక సైంటిస్ట్ పేరు గుర్తుపెట్టుకోండి, ఏఆర్ వాలిస్ అనేటువంటి సైంటిస్ట్. ఏఆర్ పోలీస్ అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుండే. ఏఆర్ పోలీస్ అంటుండే కదా, ఏఆర్ వాలిస్ గుర్తుపెట్టుకోండి. ఇతను ఏం చెప్పాడంటే ఇతను కూడా డార్విన్ని సపోర్ట్ చేస్తూ చెప్పాడు. సో ఏంటంటే ప్రకృతి వరణం ద్వారా కొత్త జీవులు ఉత్పత్తిస్తాయి. ప్రకృతి వరణం ద్వారా కొత్త జాతి జీవులు ఏర్పడతాయని చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎవరెవరు ఏమేమి చెప్పాడో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ సైంటిస్ట్ తీసుకొని ఏమన్నాడో ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఏఆర్ వాలిస్ అనేటువంటి అతను ఏం చెప్పాడంటే ప్రకృతి వరణం ద్వారానే కొత్త జీవులు ఉత్పత్తి అవుతుందని చెప్పడం జరిగింది అనమాట, రైట్. సో ఇది వచ్చేసి ఏఆర్ వాలిస్ గురించి. ఇంకొక సైంటిస్ట్ ఉన్నాడు, తను వచ్చేసి మనకి ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్. గుర్తుపెట్టుకోండి, ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్ ఇంకో అతను. సో ఇతను కూడా సేమ్ చార్లెస్ డార్విన్ మాదిగానే ఈ యొక్క జాతుల ఉత్పత్తి పైన అదేవిధంగా పరిణామం పైన అనేక పరిశోధనలు చేశాడు. ఇతను వచ్చేసి ఏంటంటే ఇండోనేషియా దీవుల్లో చేయడం జరిగింది. సో మనకి చార్లెస్ డార్విన్ వచ్చేసి ఏంటంటే గోలపోగస్ ఐలాండ్స్లో చేశారు. ఇక్కడ వచ్చి ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్ వచ్చేసి మనకి ఇండోనేషియా దీవుల్లో చేయడం జరిగింది. సేమ్ ఇద్దరు కూడా ఏంటంటే ఒక పత్రికలో వీరి యొక్క ప్రకృతి వర్ణం సిద్ధాంతాన్ని ఇద్దరు కూడా ప్రతిపాదించింది, ఇద్దరు కూడా పబ్లిష్ చేయడం జరిగింది. పత్రిక పేరు కూడా గుర్తుపెట్టుకోండి, జర్నల్ ఆఫ్ లిన్నేయస్ సొసైటీ. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక పత్రిక. సో పత్రిక పేరు వచ్చేసి ఏంటంటే మనకి జర్నల్ ఆఫ్ లిన్నేయస్ సొసైటీ అనేటువంటి పత్రికలో ఇద్దరు కూడా వాళ్ళ యొక్క ప్రకృతి వర్ణం సంబంధించినటువంటి అంశాన్ని ప్రచురించడం జరిగిందనమాట. ఇది వచ్చేసి మనకి ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్ గురించి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది చిన్నగా అనిపిస్తుండొచ్చు, సింపుల్గా ఒక పేజో 2 పేజీలో ఉంటుండొచ్చు, బట్ ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, దట్స్ ఇట్. ఎందుకంటే మనకు ఏ కార్నర్ నుండి ఏ క్వశ్చన్ ఎలా అడుగుతాడో తెలియదు. సో సైంటిస్టులు ఏంటి, ఎవరు ఏం చెప్పారు, ఎవరు ఏ గ్రంథాన్ని రాస్తారో ఆ గ్రంథంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెషన్లో మనము ఇంకా ఫర్దర్గా ఇంకా లెసన్లు ఇంకా కొన్ని ఉన్నాయి. సో అది వచ్చేసి అభిసారి పరిణామం అంటే ఏంటి, అపసారి పరిణామం అంటే, క్రియా సామ్యవమయాలు అంటే ఏంటి, నిర్మాణ సామ్యవమయాలు అంటే నెక్స్ట్ సెషన్లో చూద్దాము. టిల్ ద నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.